ఎవరైనా ఈ లోకములో ధన్యులు అంటే ఆయన త్రోవయందు నడుచువారు ధన్యులు. అంటే ఆయన లాంటి జీవితం ఎవరైతే ఈ లోకంలో చేస్తారో వారే ధన్యులు. ఆయనకి సమీపముగా ఎవరైతే వస్తారో వారే ధన్యులు. ఈ ప్రపంచంలో ఎంత ఆస్తి ఉన్నా, పలుకుబడి ఉన్నా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ధనమే ఉన్నా, ఐశ్వర్యమే ఉన్నా, ఆరోగ్యమే ఉన్నా, ఈ లోకంలో ఎంత సమృద్ధి కలిగి ఉన్నా వారిని ధన్యులు అని వాక్యం చెప్పట్లేదు. మరి ఎవరయ్యా ధన్యులు అంటే ఆయనకి సమీపముగా ఎవరైతే ఉండగలుగుతారో వారే ధన్యులు. దేవుని సన్నిధిలో ఉన్న వాక్యమే వింటున్నా, మనం చర్చికే వెళ్తున్నా దేవునికి దగ్గరైనట్టు కాదు. ఆయనకి నచ్చినట్టు, ఆయనకి ఇష్టమైన జీవితం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ధన్యులుగా మనం మార్చబడతాం. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఈ లోకంలో ఏ బంధాలు శాశ్వతం కాదు. ఈ శాశ్వతం కాని ఈ లోకములో శాశ్వతం కలిగిన రాజ్యంలో వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. చక్కటి ఉదాహరణ, ఎవరు ధన్యులు? మరి ధనవంతుడు ధన్యుడా? దరిద్రుడైన లాజరు ధన్యుడా? ఎవరు ధన్యులు? ధనవంతుడు ఐశ్వర్యం కలిగి ఉన్నాడు, కాస్ట్లీ భోజనం, కాస్ట్లీ వాటర్, కాస్ట్లీ వస్త్రాలు, కాస్ట్లీ కార్, కాస్ట్లీ వాచి, అంతా లైఫ్ అంతా కాస్ట్లీ. ఈ ధనవంతుడు అంట గోదావరి వస్త్రములు ధరించుచు బహుగా సుఖపడుచు ఉన్నాడు. ఎలా సుఖపడుతున్నాడు? బహుగా. సుఖము వేరు, బహుగా సుఖపడుతున్నాడు. మరి ఒక పక్కన దరిద్రుడైన లాజరు. లాజరు అంటే సరిపోతుంది, మళ్ళీ దానికి మెన్షన్ చేసి దరిద్రుడైన లాజరు అంటే దరిద్రుడు అంటే ఇతనికి ఎవరు లేరు, ప్రేమించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, అలాగనే ఆదుకునేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, దిక్కు లేని జీవితం. వ్యాధి రోగముతో ఉన్నాడు, ప్రతిరోజు శరీరం క్షీణించిపోతా ఉంది. అతని కుక్కలు వచ్చి ఆయన శరీరాన్ని నాగుతూ ఉన్నాయి. ధనవంతుడి కంటే ముందే లాజరు చనిపోయి తండ్రి అయిన అబ్రహాము రొమ్మున శ్రద్ధ తీసుకున్నాడు. తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ఇక్కడ ప్లేసులు వ్యత్యాసంగా ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిన ప్రదేశాలు స్థలాలు వ్యత్యాసంగా ఉన్నాయి. లాజరు చనిపోయేమో పరదేశకి వెళ్ళిపోతే ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరయ్యా ధన్యులు? లాజరు చూసేదయ్యా అంటే ఈ లోక జీవితం శాశ్వతం కాదని తెలుసుకున్నాడు ఆయన. అందుకే శరీరం క్షీణించిపోతున్నా, కురుకులు బట్టి వ్యాధితో నశించిపోతున్నా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది. అక్కడికి వెళ్ళాలి అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడే మనం క్రీస్తుని కలిగి బ్రతకాలని తెలుసుకున్నాడు. అయ్యా నిన్ను నమ్ముకున్నందుకేనా నాకు ఈ కష్టాలు, నీ అందు భయభక్తులు కలిగి ఉన్నందుకేనా నాకు ఈ దరిద్రం, నిన్ను వెంబడిస్తున్నందుకేనా నాకు ఇలాంటి వ్యాధి, నాకెందుకయ్యా ఈ పరిస్థితి, నన్ను స్వస్థపరచరాదని ఆయన ఏ రోజు ప్రార్థన చేయలేదు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు. ఎక్కడ కన్ను మూస్తే పరలోకంలో నేను కన్ను తెరవాలా, నా దేవునితో నేను ఉండాలా, అది ఆయన దర్శనం. ఎవరు ధన్యులంటే క్రీస్తుని సంపాదించుకున్న జీవితమే ధన్యులు. ఈ లోకంలో మనకి ఎన్ని సమస్యలైనా రానివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎన్ని అపనిందలైనా రానివ్వండి, కానీ మనం క్రీస్తుని విడిచిపెట్టకుండా ప్రభుని వెంబడించగలిగిన అట్టి కృప అభిషేకాన్ని మనం పొందాలి. ఆమేన్. అదే ధనవంతుడికి ధనమే నరకానికి తీసుకెళ్ళి, దరిద్రుడైన లాజరుకి ఏమీ లేకపోయినా క్రీస్తుని కలిగి ఉన్నాడు. కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, దేవుని నమ్ముకున్నందుకు ఆయన సుఖపడలేదు, దేవుని నమ్ముకున్నందుకు ఆయన స్వస్థపరచబడలేదు. అయినప్పటికీ కూడా ఈ లోక జీవితం శాశ్వతం కాదు. ఆయన లోకంలో వ్యాధులు, రోగాలు, కష్టాలు, దరిద్రతను అనుభవించి ప్రాణం పోయేదాకా క్రీస్తుని కలిగి బ్రతికే. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఏం సంపాదించుకున్నాడంటే క్రీస్తుని సంపాదించుకున్నాను. అందుకే నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుని తిని. అయ్యా ఇంతకాలం సేవ చేసేవు కదా, ఇంతకాలం పరిగెత్తేవు కదా,
ఇంతకాలం ఎన్నో ఆత్మలు సంపాదించావు కదా, ఇంతకాలం ఎన్నో సంఘాలు కట్టి ఎన్నో పత్రికలు రాసావు కదా, ఏం సంపాదించావు అంటే క్రీస్తుని సంపాదించుకున్నాను అన్నాడు. సరళ బ్రతుకుతాం. అరే అప్పుడే షుగర్లు బీపీలు వచ్చేసినాయి, మందులు తిని చచ్చిపోతున్నారు జనం, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కాని పరిస్థితి. జీవితం ఎలాంటిదంటే ఈ శరీరం ఏకానికి ఎనికి లాగుతూనే ఉంటుంది. అతను పోతానంటే వద్దు బాగుంది కానీ ఏది ప్రార్థన చేసేది రోజు చేస్తున్నావు ప్రార్థన అంటే నేను ఉపవాసం ఉన్నానంటే ఏం ఉపవాసం, రోగం వచ్చింది, నువ్వు ఉపవాసంగా ఉన్నావంటే రోగం వచ్చేస్తుంది, తొందరగా పోతా ఉంటుంది. ఇంకేం ఉపవాసం కూడా చేసేది ఎందుకు? శరీరం నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో అది ఎప్పుడు కూడా పాల్గొనడానికి ఇష్టపడదు. శరీరం ఆత్మ ఎప్పుడు సిద్ధమే కానీ శరీరం సిద్ధమవుతుంది. సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ ఆ సమస్యల్లోని మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఆమేన్. కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు దేవునికి దూరం అయిపోతారు, కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు దేవునికి దగ్గర అవుతారు. ఇద్దరు ఒకే రోజు సిలువేశారు, ఇద్దరు ఒకే రోజు శిక్షించబడ్డారు, ఇద్దరిని ఒకే రోజు వారు సిలువేయబడినట్లుగా యేసు కూడా సిలువేయబడినట్టు వాళ్ళిద్దరు చూశారు. ఈ సిలువలు ఎలాంటి దొంగలు తమ వలే సిలువేయబడిన యేసును కూడా వారిద్దరూ చూశారు. ఇద్దరు చూడటమే కాదు, యేసు సిలువలో పలికిన 7 మాటలు వీళ్ళు విన్నారు. అని ఒకడేమో మారుమనసు పొంది జీవితాన్ని మార్చుకొని తన తప్పులు ఒప్పుకొని ఇప్పటి వరకు నేను దొంగతనం చేసే పట్టబడ్డాను, నేను శిక్ష అనుభవించగినదే కానీ యేసయ్య పరిశుద్ధుడు, ఆయన పాపాలు క్షమించువాడు, దేవునికి దగ్గరగా ఉండుట కొరకై అతడు పరదేశికి కొనుక్కోబడ్డాడు. ఇంకొక దొంగ వాడు నిత్యము నరకములో ఉండుట కొరకై క్రీస్తుని విడిచి దూరం వెళ్ళిపోయాడు. ఇద్దరికి ఒకే రకమైన సమస్యలే, ఇద్దరు సిలువేయబడ్డారు, ఇద్దరు దొంగలే, ఇద్దరు శిక్షింపబడ్డవారే, ఇద్దరు యేసుని సిలువేయుట చూశారు, ఇద్దరు కూడా యేసయ్య పలికిన మాటలు విన్నారు దగ్గర. కానీ ఒకడు మనసు మారింది, ఇంకొకటి మనసు మారల. నువ్వు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను కూడా జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేడే ఈ రోజే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని చెప్పినప్పుడు అక్కడ కన్ను మూసాడు, పరలోకంలో కన్ను తెచ్చాడు. ఈరోజు మనము ధన్యులుగా మార్చబడాలంటే మనం చర్చికి వెళ్తే ధన్యులం కాము, వాక్యం వింటే ధన్యులం కాదు, కానీ మనసు మార్చుకొని